ఒక మనిషి రొట్టె వెనకాల పరుగులు పెడుతున్నాడు. ఎందుకంటే రొట్టె దొరకకపోతే అతని కొడుకు ఆకలితో చనిపోతాడు. మరొకడు భోగాల కోసం పరుగులు పెడుతున్నాడు. ఎందుకంటే అవి లేకపోతే ఇంటి పక్కవాడు డబ్బున్నవాడిలాగా కనిపిస్తాడు అని వాడి కడుపులో బాధ. అందుకే ఉరుకుతున్నాడు. మొదటివాడి దగ్గర అలసట ఉంది, రెండోవాడి దగ్గర అసహనం ఉంది. ఒకడిని ఆకలి నిద్రపుచ్చుతుంది, రెండవ వాడిని కోరిక మెలకువతో ఉంచుతోంది. పేదతనం కడుపులో ఉండదు, మనస్సులో ఉంటుంది. అతను చిరిగిన బట్టలతో ఉన్న అతని ఆకలికి హద్దులున్నాయి. అందుకే అతడే ఉన్నవాడు. కానీ మరొకడి కోరికలు లెక్కలేనన్నున్నాయి. అతను మహలల్లో ఉన్న పేదవాడే, తక్కువ ఉన్నా శాంతిగా ఉండేవాడే ఉన్నవాడు. ఎంత ఉన్నా అశాంతితో ఉండేవాడే పేదవాడు. నిజానికి తృప్తితో ఉండేవాడు బాగా ఉన్నవాడు. అలాగే ఎంత ఉన్నా అసంతృప్తితో ఉండేవాడు వాడే పేదవాడు. ఇప్పుడు నీకు కడుపు నింపుకోవడానికి రొట్టె కావాలా, లేకపోతే పక్కవాడి కంటే పెద్ద రొట్టె కావాలా అని. నిజమైన పేదతనం జేబులో లేదు, ఆ మనసులో ఉంటుంది. ఎప్పుడు ఇంకా కొద్దిగా కావాలి, ఇంకా కొద్దిగా కావాలి అనుకునేవాడి మనసే